जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। 8వ మాసమైనటువంటి ఆగస్టు నెలలో 1వ తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని 31వ తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ ఆగస్టు మాసమైనటువంటి ఈ సమయకాలం ముందు మేషరాశి కలిగినటువంటి యువకులలో స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు, ఈ సమయకాలం ముందు ఈ మాసకాలం ముందు ప్రేమికులకు ఏ ఏ అంశాలలో ఎటువంటి ఫలితాలు, తర్వాత ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని సంఘటనల మీద ఈ ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని స్థితిగతులు యందు ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ఎటువంటి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలి, ఏ అంశాల పట్ల ఎలా మెసులుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముఖ్యంగా ప్రేమ సమస్య అనేది ప్రతి మనిషి జీవితంలో, అంటే ఒక్కొక్కరి జీవితంలో మనం కావాలని సమస్యని తెచ్చుకునేది కొంత అయితే, కొంత దైవ ఫలం వల్ల, కొన్ని సందర్భాలు పక్కన స్నేహితుల వలన, కొన్నిసార్లు కొన్ని పరిచయాలు మనకు తెలియకుండానే అవి అట్రాక్షన్గా ప్రేమలోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇటువంటి ప్రేమకు సంబంధించినటువంటి పరిస్థితులు అలానే రాశి కలిగినటువంటి వారికి ఒక గ్రహస్థితిలో ప్రభావాలను బట్టి ఈ మాసకాలంలో ఇలా జరుగుతుంది, ఈ అంశాల్లో మనకి మేలు జరగడానికి, ఈ అంశాల్లో నష్టం జరగడానికి మనకి అవకాశం ఉందని తెలుసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా నడుచుకోగలిగితే సమస్యల్లో పడే పరిస్థితి లేకోకుండా, కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు పడకోకుండా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయకాలం ఎందు ఈ మేషరాశి కలిగినటువంటి వారిలో ముందస్తుగా ప్రేమించుకున్నటువంటి వారు ఆ ప్రేమకు సంబంధించి ప్రేమాభిమానంలో ఉండి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి అంశం ఈ సమయకాలంలో దానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ఈ ఆగస్టు మాస కాలంలో ఎటువంటి పరిహారంగా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుందనే దాని గురించి మనం పరిశీలించినట్టయితే, ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి వారు ఈ సమయకాలంలో కలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవి ఏవైతే ఉంటాయో మీకు కొంత నిరాశను మిగిల్చేటటువంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సహజంగా ఇప్పుడు ప్రేమాభిమానంగా దగ్గరగా ఉన్నవారే కొన్ని సందర్భాల పరిస్థితుల్లో బట్టి కొంచెం దూరంగా విడివిడిగా అంటే మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఈ శ్రావణ మాసమైనటువంటి 8వ నెల కాలంలో. అలాంటిది ఒకప్పుడు ప్రేమగా ఉండి విడిపోయినటువంటి వారు ఈ సమయంలో కలుసుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు మనకి అంతగా ఆశించినటువంటి ఫలితాన్ని రాకపోవచ్చు. కాబట్టి ఎక్కువగా మీరు డిసప్పాయింట్ అయ్యి దాని గురించి ఎక్కువగా ఆందోళన పడి తర్వాత ఈ పరిస్థితుల్లో మనం కలుపుకోలేకపోతే మనకి ఇంకా పూర్తిగా అవుతుందా లేదనేటువంటి ఆ విధమైనటువంటి కంగారుని ఆలోచనని మీరు మనసులో పెట్టుకోకుండా తదుపరి సమయకాలం కోసం మీరు ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే దూరమైనటువంటి వారు కూడా ఈ సమయంలో కలుపుకోవడానికి మీకు ఏ విధంగా కూడా గ్రహస్థితులు కూడా మీకు అనుకూలించవు. కాబట్టే దాని గురించి ఎక్కువగా మీరు ప్రయత్నాలు చేయటము, తర్వాత అది అవ్వకపోవటం వల్ల మీరు కంగారు పడటం చేసుకోకూడదు. కాబట్టి ఈ సమయకాలం వరకు కాస్త కూల్గా ఉండటము, సరే ఏది ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేటటువంటి భావం మీద నడుచుకోవటం మంచిది. అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమించినటువంటి ప్రేమని ప్రేమించినటువంటి వ్యక్తికి తెలియపరచటాల్లో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఒకరు ఎవరైతే వారి మీద ఇష్టపడుతున్నారో ఆ ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని కూడా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి తెలియపరిచేటటువంటి అంశం కూడా ఈ సమయకాలం మీకు అంతగా అనుకూలం లేదు. కాబట్టి ఈ సమయం యందు ఎక్కువగా ప్రతి పర్సనల్ విషయం అంటూ ఏది కూడా వారికి అంతగా, అంటే ఈ ప్రేమకు సంబంధించిన పర్సనల్ విషయంలో ఏదైతే ఒక్కొక్కరు వారి మనసులో ఊహించుకుంటారు
అంటే ఇలా చెప్పాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మేము మాట్లాడుకోవాలి, ఈ విధంగా వారు నా మీద ఇష్టపడితే బాగుండు అని మీ మనసులో ఏదైతే మీరు ఉందో అది మీరు మనసులో వ్యక్తిగతంగా ఊహించుకునే దానికి అదే రియల్గా జరిగేటటువంటి అంశంలో మీకు వ్యతిరేకంగా ఉండేదానికి చాలా తేడాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని కూడా ఇష్టపడినటువంటి వ్యక్తికి చెప్పుకునేదానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ సమయకాలంలో ప్రేమిస్తున్నాము, మీరంటే నాకు ఇష్టము, మిమ్మల్ని ఇష్టపడుతున్నాము అనేటువంటి ఇటువంటి విషయాలను మీరు వాడటం కూడా అంత ఈ సమయకాలం మీకు అనుకూలతగా ఉండదు. కాబట్టి అటువంటి విషయాలను కూడా కొంత మీరు కాస్త ఆ విషయాలను కూడా కొంచెం మీరు వెయిట్ చేయటము, దాన్ని కాస్త మీరు చెప్పకపోవడం ఈ సమయకాలం మంచిది. అదే మాదిరిగా కొంతమంది తమ పరిస్థితులు అంటే ఏదైతే ఒక్కొక్కరు ప్రేమాభిమానంలో మధ్య వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి మధ్య వ్యక్తుల సమస్య వలన ఆ ప్రేమకి సంబంధించి కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతూ అంటే ప్రేమికులుగా ఉంటారు కానీ మునుపటి ఉన్నంత ప్రేమ అనేది ఉండదు. తర్వాత ఏదో మాట్లాడుతున్నాము, ఉన్నాము అంటే అది విడిపోతుందా లేకపోతే కలుస్తుందా తెలియని ఈ తరహా సంబంధించిన ప్రేమకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీరు వాటి తిరుగు పోకోకుండా అటువంటి సమస్యల్ని కదిలివ్వకుండా అంటే ఏదైనా మీ ఇద్దరి మధ్య చిన్న సమస్య అనేది మొదలయ్యి అది కాస్త కొంచెం కోపంగా వైరాగ్యంగా ఉండి కొంత ప్రేమాభిమానంగా ఉండి లేనట్టుగా అయిష్టంగా ఉన్నటువంటి వాటిని ఈ సమయకాలంలో మీరు కదిలియటం పక్కకు పెట్టేసి కొంత టైం తీసుకొని కొంచెం పక్కకు వచ్చి వారితో మాట్లాడకపోవటం, వారి నుంచి కొంచెం దూరంగా ఉండటం, కాస్త టైం ఇచ్చి వారికి ఫ్రీడమ్ ఇచ్చి వారిని కాస్త కదిలిగా ఉండటము ఈ సమయకాలం ఈ రాశి కలిగిన వారు చేయవలసినటువంటి పని. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచేటటువంటి అంశం ఏదైతే ఉంటుందో సహజంగా ప్రేమ అనేది ఇరువురు మనుషులకు మధ్య సంబంధించిన అంశమైనప్పటికీ దాని నిర్ణయం పెద్దల నుంచి తల్లిదండ్రుల నుంచి తీసుకొని అది వివాహం అనేది నలుగురికి సంబంధించిన విషయం అంటే 2 కుటుంబాలు 10 మంది సమాజానికి సంబంధించిన అంశం. కాబట్టి మీరు ఏదైతే ప్రేమించినటువంటి విషయం ఉందో అది మీ తల్లిదండ్రులకు చెప్పటం అనేది ఈ సమయకాలం మీరు కాస్త ఆగటము, సంకోచించటము, కొద్దిగా తెలియపరచాలా వద్దనేటువంటి సందిగ్ధంలో ఉండటము, విషయాన్ని పూర్తిగా రివీల్ చేయకోకుండా కొంచెం ఓపికగా కొంచెం వెయిట్ చేసి ఆగటం మంచిది. ఎందుకంటే మీకు ఆల్రెడీ పెద్దవాళ్ళ నుంచి వేరే ప్రెజర్లు అంటే వేరే వివాహాలు చూడటం కానీ, వేరే సంబంధాల గురించి అనుకోవటం కానీ, వేరే సంబంధాలకు సంబంధించి ప్రయత్నాలు చేయటం కానీ ఈ తరహా వారి మనసులో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వారి మనసులో ఉండటం వలన ఈ మాసకాలంలో ఒకవేళ మీరు తప్పనిసరి పెద్దవాళ్ళు మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళకి తప్పనిసరి చెప్పాలనుకుంటే ఈ నెల 19వ తారీఖు పౌర్ణమి సోమవారము అంటే ఆ రోజు రాఖీ పండగ వెళ్ళిన తర్వాత కానీ ఆ రోజున పౌర్ణమి రోజున కానీ అప్పుడు మీ మనసులో ఉన్న విషయం తెలియపరచాలి తప్ప అప్పటి వరకు మీరు ఏదైతే ఇష్టపడుతున్నామో ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఇప్పుడు మీ తల్లిదండ్రులు వేరే ఆలోచనలు వారి వేరే కన్ఫ్యూజన్లు వేరే సమస్యల మధ్య అటువంటి టెన్షన్లో ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం తెలియపరిచినా మనం ఆశించినటువంటి సమాధానం మనం అందకపోవటం వల్ల మీరు కాస్త ఇంకొంచెం ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆ విషయాలను కొంతవరకు మీరు గోప్యంగా ఉంచటము నేను చెప్పిన సమయం వరకు మంచిది. అలాగే ఇంతకుముందు మీ ప్రేమాభిమానం గురించి ఒకవేళ పెద్దవాళ్ళకి తెలిసి వాళ్ళు కొంతకాలంగా ఒప్పుకొని కానీ ఒప్పుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ సరే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఆల్రెడీ విషయం కుటుంబంలో తెలిసి వారికి ఎన్ని విధాలు చెప్పినా ఒప్పుకోకుండా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంతకుముందు రివీల్ చేసినవి మాత్రం ఇప్పుడు కొంచెం మంచి ఫలితాలు మాత్రం మీరు పొందుతారు. మీ కుటుంబస్తులు మాత్రం కొంత మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి మాత్రం తప్పకుండా ఉంది. కాబట్టి కొంతమేర పెద్దవాళ్ళకి కొంచెం మీకు వ్యతిరేకతగా అంటే మీ ఫ్యూచర్ గురించే చెప్పేదైనప్పటికీ వాళ్ళను నొప్పించకుండా కొంచెం సున్నితంగా వాళ్ళను కూడా అర్థం చేసుకొని తల్లిదండ్రులు కాబట్టి వారు కూడా మీ మీద భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసుకోగలిగితే మనకి అనుకూలంగా ఉంటుందనేది కూడా అర్థం చేసుకొని మీరు ప్రవర్తించుకోవడం మంచిది. అదే మాదిరిగా కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమలలో ఒక్కొక్కరు ప్రేమించుకున్న తర్వాత ఆ ప్రేమకు సంబంధించి కొన్ని వివాహేతర సంబంధాలు ఏర్పరచుకోవటము,
తర్వాత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ కొంతమంది జీవితంలో సెట్ అవ్వటము, వాటి వల్ల అంటే మనం వెనక తిరిగి రాలేనంత లోతులోకి వెళ్ళిపోయి తర్వాత ఆ సమస్యల్లో కూరుకుపోయి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు కొంతమంది యువకులలో మనం పరిశీలన చేస్తూ ఉంటాము. కానీ అటువంటి తరహా నష్టం కలిగి తర్వాత మేము మోసపోయామని తెలుసుకొని ఆ విధంగా బయటపడటానికి ఏ దారి దొరకనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ఎందు కాలము, గ్రహస్థితుల యొక్క అనుకూలత, ఏ విధమైనటువంటి నష్టం కలిగిందో దానికి సంబంధించినటువంటి ప్రతికూలత వలన మీరు పడుతున్నటువంటి బాధ నుంచి, ఆ గాయం నుంచి బయటపడే దారి, మీకు మనసు సాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటి విధంగా కొంత సహాయ సహకారార్థం ఒక మనిషి నుంచి కానీ ఒక ఫ్రెండ్ పరంగా కానీ మీకు దొరికేటటువంటి అవకాశము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. అలాగే కొంతమంది వివాహేతర సంబంధాలలో నమ్మించి మోసం చేసి అవసరాలకు వాడుకొని వదిలేసేటటువంటి కొన్ని పరిచయాలు, అలాగే కొంతమంది ప్రేమకు సంబంధించిన పరిచయాలు మాత్రము కొంతమంది ఉద్యోగాల దగ్గర, అంటే ఏదైతే ఈ గవర్నమెంట్ పరంగా ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడటం, అవి కొన్ని రోజుల తర్వాత కొంత వివాహేతర సంబంధాలుగా ఏర్పడటం, లేదంటే ప్రేమాభిమానాలుగా ఏర్పడటం, మధ్యలో వాళ్ళు మోసం చేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోవటము, తర్వాత వారికి ఇష్టం లేదంటాం, అవి బయటకు చెప్పుకోలేక మనసులో బాధపడతాము. ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలం మీ మనసుకు తగిలిన గాయం నుంచి బయటపడేటువంటి దారి కూడా ఈ సమయంలో ఈ రాశి కలిగిన వారికి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది భార్యాభర్తల్లో కూడా వారి వారి ప్రేమకు సంబంధించిన సమస్యలు, అంటే పెద్దలు వచ్చి చేసినటువంటి పెళ్ళిళ్ళు అయినా ఉండొచ్చు, ఇద్దరు ఇష్టపడి చేసుకున్న వివాహాలైనా ఉండొచ్చు, తర్వాత ప్రేమికుల మధ్య అయినా అయి ఉండొచ్చు, మొత్తానికి మీ ప్రమేయం చేత కన్నా మధ్య వ్యక్తుల వలన మీకు చుట్టూగానే మీకు స్నేహంగానే ఉంటూ మిమ్మల్ని నిరాధారమైనటువంటి పరిస్థితుల్లో పడేసేటటువంటి ప్రయత్నాలు, కొన్ని చెప్పుడు మాటల వలన మధ్య వ్యక్తుల వలన జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయకాలం ఎందు కాస్త ఏదైనా మన కళ్ళతో చూడండి, చెవులతో వినండి, పక్కవారి పైన వారి మాటలు నిజమని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకోవటం చాలా వరకు అది మీకు మంచిది కాదు. అలాగే కొంతమంది పెళ్ళిళ్ళై పిల్లలు ఉండి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు కూడా అనుకోని పరిస్థితుల వలన ఒక్కొక్కరు ఏదో మనిషి పరిచయం అదేదో కొత్త వింతలాగా వారితో పరిచయాలు ఏర్పడటం, ప్రేమని వయస్సుకు సంబంధం లేకుండా ప్రేమలో ఏర్పడటం, ఈ మధ్యకాలంలో కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకోవడం, వారి నుంచి ఎక్కడ ఏ సమస్యలు ఎదురవుతాయో, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియని భయాందోళనతో బతకటం. కొంతమంది ఏదైతే ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఏర్పడతాయో ఏర్పడిన తర్వాత వారిని వదులుకోలేని పరిస్థితుల్లో ఆవేదన పడుతూ, సమస్యలు పడుతూ, బాధపడుతూ ఉన్నటువంటి వారు కొంతమంది అటువంటి పరిచయాల తర్వాత నలుగురిలో పరువు ప్రతిష్టలు పోవటం, సమస్యలు పడటం, అయినా వారు దొరకక చేతికి అందక బాధపడటము, ఈ తరహా వేదన పడేటటువంటి ఏదైతే వివాహేతర సంబంధాలు కలిగినటువంటి బంధాలు ఉన్నాయో అవి బతుకు తెరువు కోసం కొంతమంది బయట దేశాలకు వెళ్ళి బతికేటటువంటి వారు అక్కడ, తర్వాత కొంతమంది చదువుల కోసము, ఉద్యోగాల కోసము ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ వెళ్ళిన పని మీద కన్నా అనుకోకుండా కొంతమంది వ్యక్తి పరిచయాలతో అక్కడ పరిచయాలు ఏర్పడి వాళ్ళ నుంచి ఇబ్బందులు పడటం, సమస్యలు ఏర్పడటము, ఈ తరహా కొన్ని వివాహేతర బంధాలు ఏర్పడిన తర్వాత కూడా వాటిని ఏ విధంగా కలుపుకోవాలో తెలియక బాధపడుతూ, ఒక్కోసారి ఎంతో ప్రేమాభిమానం ఉన్నవారు కూడా ఉన్నట్టుగా ఉండి వారి మీద శత్రుత్వంగా అయిపోవటము, వారిని మర్చిపోవటము, వారితో వేరే రకంగా మాట్లాడటము, ఇష్టం లేదు సంబంధం లేనట్టుగా వదిలేయటము, ఇంట్లో వాళ్ళు ఏదేవో సంబంధాలు చూశారు, లేదంటే ఉద్యోగాలు కుదరట్లేదు, మేము అనుకున్న పనులు అవ్వలేదు, నాకు ఇప్పుడు అవ్వదు, కుదరదు అని చెప్పి కొంతకాలం స్నేహంగా నడిచి తర్వాత వారిని విడిచిపెట్టేయడం వల్ల ఎవరైతే వారి నుంచి బాధించబడినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారో వారు మానసికమైన ఆందోళన పడుతూ, టెన్షన్ పడుతూ ఎవరైతే బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో అటువంటి పరిస్థితులు ఏదైనా ఉండి ఉన్నా లేదు, మరికొందరు మనతో అనుకూలంగా ఉన్నవారు మనకు వ్యతిరేకంగా మారుతున్నారంటే కొన్ని చెడు ప్రయోగాలు కానీ, తర్వాత కొన్ని వశీకరణ ప్రభావాలు, కొన్ని మరుగు మందు లాంటివి, కొన్ని లేనిపోయినటువంటి వ్యవహారాలు చేసినప్పుడు కూడా సరైనటువంటి దారిలో ఉండాల్సిన వారు ఆ దారి తప్పి వేరే దారిలోకి వెళ్ళిపోయి అనర్థమైనటువంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకునే ప్రభావాలు దానివల్ల జరుగుతాయి. అలా మనుషులు, మన పిల్లలు కానీ లేదంటే ప్రేమించినటువంటి ఇరువురు సరైన దారులు లేరు అంటే ఈ తరహా ఏమైనా జరిగిందా అనేది కూడా మీరు పరిశోధన చేయించుకొని దానివల్ల కూడా తెలుసుకొని సరైన నిర్ణయాలు, దారులు తీసుకోవటం చాలా మంచిది. ఇంకా మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా సలహాలు, సూచనలు తెలుసుకోవాలనుకున్నా, లేదు మీకు జరుగుతున్న ఏదైనా ప్రేమకు సంబంధించిన సమస్య
ఎటువంటిది, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా లేదా అనేది గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించి మీ డీటెయిల్స్ పంపించి మీరు పూర్తిగా అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేయగలిగినట్టయితే మీ సమస్యకి 100% 11 రోజులు పరిష్కారం చూపబడుతుంది. సర్వేజన సుఖమభవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.